Hello everyone, this is Rambabu. Warmly welcome to Success Journey TV channel. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఏపీలోని మెగా డిఎస్సి ఆస్పిరెంట్స్, అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా మనకి బాగా ఉపయోగపడేటటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి జన్యు శాస్త్రం జెనెటిక్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామండి. సో మరి దీంట్లోంచి మీకు చాలా సింప్లిఫై చేసి మీ అందరికి కూడా బాగా ఈజీగా అర్థమయ్యేటట్లుగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇది మీకు ఆల్రెడీ గతంలో మన ఛానల్లోనే 10th క్లాస్లో ఉన్నటువంటి మెండల్కి సంబంధించినటువంటి మెండల్ సిద్ధాంతాల్లో దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ ఉంటాయండి. సో కాబట్టి మీరు ఒకసారి దాన్ని చూసినా కానీ మీకు ఇంకొంచెం చాలా వరకు క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో మనకి ఇది జంతు శాస్త్రం కాబట్టి ఇక్కడ యానిమల్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మనకి అక్కడ 10th క్లాస్లో మెండల్ చెప్పినటువంటి బఠానీ మొక్కలను బేస్ చేసుకొని అక్కడ చెప్పడం జరిగింది మెండల్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలని. ఇక్కడ మరి జంతు శాస్త్రం కాబట్టి ఇక్కడ డ్రోసోఫిలా అనేటటువంటి ఒక పండ్లయ్యగా ఫ్రూట్ ఫ్లైని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారండి. సో కాబట్టి మీకు మనకి పరిచయం ఉన్నటువంటి 10th క్లాస్లో పరిచయం ఉన్నటువంటి ఆ మెండల్ చెప్పినటువంటి బఠానీ మొక్కల్లో ఏ విధమైనటువంటి ఆ సంకర ప్రయోగాలు ఉన్నాయో దాన్ని మీకు రెండింటిని రెలవెంట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు మీకు చెప్పడం జరుగుతుందండి. ప్యారలర్గా అక్కడ మనకి బఠానీ మొక్కల్లో ఏ విధమైనటువంటి సంకరం మోనో హైబ్రిడైజేషన్ డైహైబ్రిడైజేషన్ ఉన్నాయో ఏకసంకరణము ద్విసంకరణము సేమ్ ఇవి కూడా అదే విధంగా ఉంటాయి. దీన్ని ప్యారలర్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామండి. కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరైతే లైవ్లో ఉన్నారో కొత్తగా వచ్చినటువంటి యాస్పిరెంట్స్ లైవ్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఎక్కువగా మరి అందరికీ కూడా పర్చేజ్ చేయలేనటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనకి ఇక్కడ బాటనీ జువాలజీ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఇక్కడ చెప్తున్నామండి. సో మీకు ఫైనల్ అండి. రేపు డిఎస్సిలో వచ్చేటటువంటి క్వశ్చన్లన్నీ కూడా ఈ తెలుగు అకాడమీ బుక్ని బేస్ చేసుకుని స్టాండర్డ్ ఈ బుక్ నుంచే వస్తాయండి. క్వశ్చన్లు 100% పక్కా గ్యారంటీ అండి. ఇప్పుడు మన ఛానల్లో చెప్పేటటువంటివి మొత్తం తెలుగు అకాడమీ సంబంధించినటువంటి బుక్స్ మీకు దీన్ని ఫాలో అయినట్టయితే మీరు 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రేపు క్వశ్చన్లన్నీ కూడా మనకి వీటి నుంచే ఎక్కువగా వస్తాయి. సో కాబట్టి మనకి మీరందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ మీకు చెప్పేటటువంటి అంశాలన్నింటిని కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇక మనకి లేట్ లేకుండా ఈ ఛానల్లోకి మన టాపిక్లోకి వెళ్దామండి. సో మరి జన్యు శాస్త్రం అనేటటువంటి పదాన్ని తీసుకున్నట్లయితే మనందరికీ తెలుసు అనువంశికత వైవిధ్యాలను గురించి చెప్పేటటువంటి శాస్త్రాన్ని జన్యు శాస్త్రం అంటారు. మరి అనువంశికత అంటే ఏంటి అంటే తల్లిదండ్రుల లక్షణాలు సంతానానికి రావటాన్ని అనువంశికత అంటారు. మనందరికీ తెలుసు తల్లిదండ్రులు ఉండేటటువంటి లక్షణాలు సంతానానికి వస్తే దాన్ని అనువంశికత అంటారు. మరి వైవిధ్యాలు అంటే ఏంటి అంటే జీవుల్లో ఉండేటటువంటి తేడాలని వైవిధ్యాలు అంటారు. మనందరికీ తెలుసు ఒకే జాతికి చెందినటువంటి జీవులైనా కానీ లేకపోతే ఈవెన్ ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అన్న తమ్ముళ్ళు కానీ ఉండే సిస్టర్స్ కానీ తీసుకున్నట్టయితే వాళ్ళలో కూడా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. మనమందరం మనుషులు అయినప్పటికీ కూడా మన రూపురేఖల్లో కానివ్వండి రంగు ఆకారం అన్నింటిలో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్నే వేరియేషన్స్ లేకపోతే వైవిధ్యాలు అంటారు. అనువంశికత అంటే తల్లిదండ్రుల్లో లక్షణాలు పిల్లలకి రావటాన్ని అనువంశికత అంటారు. చూడండి, తల్లిదండ్రులు బాగా హైట్ ఉన్నారనుకోండి వాళ్ళ పిల్లలు కూడా హైట్ ఉంటారు. లేకపోతే వాళ్ళు కలర్ తక్కువగా ఉన్నారు, ఒకళ్ళు బ్లాక్ ఉంటే వాళ్ళు పుట్టే పిల్లలు కూడా బ్లాక్గా ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రుల లక్షణాలు సంతానానికి వస్తే దాన్ని అనువంశికత అంటారు. మరి వైవిధ్యాలు అంటే చూడండి, తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు కొంచెం పొడవుగా ఉంటారు. వాళ్ళు తెలివి తక్కువగా ఉన్నప్పటికీ పిల్లలు తెలివైన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు కలర్ తక్కువ ఉన్నప్పటికీ కూడా పిల్లలు కొంతమంది కలర్గా కనిపిస్తుంటారు. సో కాబట్టి ఈ విధంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చే లక్షణాలని అనువంశికత అంటారు. వాటిలో ఉండేటటువంటి తేడాల్ని వైవిధ్యాలు అంటారు. మరి ఇక్కడ చూడండి, ఈ జెనెటిక్స్ అనేటటువంటి పదము జెనసిస్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి వచ్చిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జెనెటిక్స్ అనేటటువంటిది లేదా జన్యు శాస్త్రం అనేటటువంటి పదము దేని నుంచి వచ్చిందంటే జెనసిస్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి రావటం జరిగింది. మరి ఇక్కడ దీనికి అర్థం ఏంటి అంటే ఆరంభం అవటం, మొదలవటం లేదా ఆరంభం అవటం. అంటే తల్లిదండ్రుల లక్షణాలు తర్వాత తరానికి రావటం మొదలైనాయి అని దాని యొక్క కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. మరి జెనెటిక్స్ జన్యు శాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది బేట్సన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో రేపు డిఎస్సిలో వచ్చేటటువంటి బిట్స్ అన్నీ కూడా మనకి ఎట్లాంటివే వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఎక్కడైతే ఈ బిట్ ఇంపార్టెంట్ అని చెప్పి మీకు అండర్లైన్ చేయించి స్ట్రెస్ చేస్తున్నానో మీరు అవి ఫాలో అయినట్లయితే మీకు 100% మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి జెనెటిక్స్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది బేట్సన్.
సో మరి ఇక్కడ దీంట్లో మనకి ఒక తరం నుంచి ఇంకో తరానికి ఈ లక్షణాలు ఎట్లా వస్తున్నాయి, మరి జన్యువులు ఏ విధంగా విస్తరిస్తున్నాయి అనేటటువంటి మొత్తాన్ని కూడా మనకి ఇక్కడ ఈ జన్యుశాస్త్రం నేర్చుకోవడం జరుగుతుందండి. మరి ఇక్కడ చూడండి అనువంశికత వైవిధ్యాల గురించి ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలు ఏ విధంగా సంక్రమిస్తున్నాయో తెలిపేది అని దాన్ని అనువంశికత అంటారు. ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలు ఎట్లా వస్తున్నాయో చెప్తే దాన్ని అనువంశికత అంటారు. ఆ విధంగా వచ్చినటువంటి లక్షణాలని అనువంశిక లక్షణాలు అంటారు. ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలు సంక్రమించేటటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అనువంశికత అంటారు. ఆ ప్రాసెస్ ద్వారా వచ్చే లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనువంశిక లక్షణాలు అంటారు. చూడండి, మరి ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి సంతానంలో కూడా తేడాలు కనిపిస్తాయని చెప్పిన వాటిని వైవిధ్యాలు అని చెప్పిన. మరి చూడండి 8,000 నుంచి 10,000 8,000 నుంచి 1000 సంవత్సరానికి నుంచి వైవిధ్యాలకు కారణమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తిలో దాగి ఉన్నటువంటి విషయాల గురించి మానవులు గుర్తించడం జరిగింది. మరి చూడండి, ఇక్కడ ప్రకృతి సిద్ధంగా జంతువులు వృక్షాలకు సంబంధించినటువంటి వాటిలో వాంఛిత లక్షణాలని ప్రజననం ద్వారా మనకి అధికం చేస్తున్నారని చెప్పాం. అంటే ఏంటి, మనకి ఏ లక్షణాలు అయితే మనకి మంచిగా కనిపిస్తుంటాయి మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ, అలాంటి లక్షణాలని అభివృద్ధి చేసి తర్వాత తరాన్ని తయారు చేయడానికి మనకి బ్రీడింగ్ అనేటటువంటి పద్ధతిని ఉపయోగిస్తున్నారండి. మరి ఆ బ్రీడింగ్ అనేది కూడా ఒక రకమైనటువంటి జెనెటిక్స్లో భాగంగానే మనకి పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ మన దేశంలో పంజాబ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్టు సాహివాల్ అనేటటువంటి జాతి ఆవు, ఇది ఆదిమ వన్య ఆవు అయినటువంటి ఆవు నుంచి వరణం ద్వారా మచ్చిక చేసుకోవటం జరిగింది, డొమెస్టికేషన్ చేయడం జరిగిందని చెప్పాం మనం. అది ఎక్కువ పాలు ఇచ్చేటటువంటి జాతి ఆవు. మరి ఆ జాతికి సంబంధించినటువంటి ఆవుని ఎక్కువగా దాన్ని డెవలప్ చేయటం వల్ల మనకి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సాహివాల్ అనేటటువంటి ఆవు ఎక్కడ మన దేశంలో ఏ ప్రాంతానికి చెందిందంటే పంజాబ్ చెందినటువంటిదని ఆన్సర్ రాయాలి. సో ఇక్కడ దీంట్లో మనకి అనువంశికత అంటే ఏంటి, లేకపోతే వైవిధ్యాలు అంటే ఏంటి అంటాడు. తర్వాత ఇక్కడ జెన్యూటిక్స్ అనేటటువంటి పదం దేని నుంచి వచ్చింది అంటే జెనసిస్ అనేటటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది అని అడుగుతారు. తర్వాత జెనెటిక్స్ అనేటటువంటి పదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే బెట్స్ అని ప్రతిపాదించాడు. ఇవి ఈ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మనకి. నెక్స్ట్ చూడండి, మరి 19వ శతాబ్దంలో మెండలు ఇతను అనువంశికత సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పరిశోధనలు చేయటం మొదలుపెట్టాడండి. మరి ఇతను అనువంశికత ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయనేటటువంటి చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఇతను కారకాలని చెప్పడం జరిగింది. అనువంశికతకు కారణం ఏంటంటే కారకాలు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ఏవైతే జన్యువులు అని చెప్తున్నామో ఆ జన్యువులను అతను కారకాలు అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. జన్యు అనేటటువంటి పదాన్ని ఉపయోగించింది బ్యాట్సన్. ఈ బ్యాట్సనే మనకి జన్యు అనే పదాన్ని కూడా ప్రతిపాదించాడు. కాబట్టి మరి మెండల్ అప్పట్లో ఈ జన్యు అనే పదాన్ని ఉపయోగించకుండా కారకాలు లేదా ప్రమాణాలు అనేటటువంటి వాటిని ఉపయోగించాడు. వీటిలో మనం ప్రస్తుతం జన్యువులుగా సంపాదిస్తున్నాం చెప్పాం కదా ఇప్పుడు. నెక్స్ట్ డివ్రిస్, కారెన్స్, షెర్మార్క్ వీళ్ళు అనువంశికతకు కారణమయ్యేటటువంటి కారకాలని కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. అనువంశికత కారణమైనటువంటి జన్యువులు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కోవడానికి ప్రయత్నం చేసిన శాస్త్రవేత్తలు ఎవరు అని అడుగుతారు. డివ్రిస్, కారెన్స్, షెర్మార్క్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ముగ్గురు కూడా మరి ఆ జన్యువులు ఏవైతే ఉన్నాయో కారకాలను కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ జన్యుశాస్త్రం మౌలికమైనటువంటి సిద్ధాంతమైనటువంటి సట్టన్ బావోరీ సిద్ధాంతం లేదా క్రోమోజోమల్ అనువంశికత సిద్ధాంతం జన్యు పదార్థాన్ని క్రోమోజోములు రవాణా చేస్తాయని తెలియజేసింది. అంటే ఇక్కడ మనకి క్రోమోజోముల ద్వారా జన్యువులు అనేవి ఒక తరం నుంచి ఇంకో తరానికి వస్తాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి సట్టన్ బవేరీ అనేటటువంటి సిద్ధాంతము లేకపోతే క్రోమోజోముల అనువంశికత సిద్ధాంతం చెబుతుంది. సట్టన్ బవేరీ సిద్ధాంతం లేదా క్రోమోజోముల అనువంశికత సిద్ధాంతం ఏం చెబుతుందంటే క్రోమోజోముల్లో ఉన్నటువంటి జన్యువుల ద్వారా లక్షణాలు అనేవి ఒక తరం నుంచి ఇంకో తరానికి సంక్రమిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెబుతుంది. ఇది దీనికి సంబంధించింది. మరి కణ విభజనలో మనకి క్రోమోజోములు అనువంశికత కారణమని వీటి ద్వారానే ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలు అందిస్తాయని మనం తెలుసుకున్నాం. అంటే కణ విభజన జరిగేటప్పుడు క్రోమోజోముల్లో మనకి కేంద్రకం ఉంటుందని చెప్పి ఈ కేంద్రకంలో మనకి క్రోమాటిన్ అనే పదార్థం క్రోమోజోములుగా విడిపోద్దని చెప్పినాం. సో వీటి ద్వారా లక్షణాలు అనేవి ఒక తరం నుంచి ఇంకో తరానికి వస్తాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ క్రోమోజోములకు సంబంధించినటువంటి అనువంశికత సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా నిర్వహించడానికి థామస్ హంట్ మోర్గాన్ ఆయన అనుచరులు ఒక లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల కలిగేటటువంటి వైవిధ్యాన్ని గురించి తెలుసుకోవడానికి వీళ్ళు
పండ్ల ఈగ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనేటటువంటి ఒక జాతి కీటకం మీద పరిశోధన చేశారండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మెండలు బఠానీ మొక్కల మీద ఏ విధంగా అయితే పరిశోధన చేశాడో సేమ్ అదే విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఈ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనేటటువంటి ఒక ఫ్రూట్ ఫ్లై పండ్ల ఈగ ఈ ఈగ మీద పరిశోధన చేశారు. సేమ్ మెండలు బఠానీ మొక్కల మీద ఎలాంటి పరిశోధన చేసి రిజల్ట్ మోనో హైబ్రిడ్ డై హైబ్రిడ్ క్రాస్ చేశాడో ఏకసంకరణం ద్విసంకరణము ఇక్కడ కూడా సేమ్ థామస్ హంట్ మోర్గాను అతను అనుచరులు కలిసి అదే రకమైనటువంటి పరిశోధనలు చేయడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి ప్రయోగాలు దేని మీద చేశారని అడుగుతాడు. డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అంటే సో ఇది ఇంపార్టెంట్. లేకపోతే పండ్ల ఈగ శాస్త్రీయనామం అంటారు డ్రోసోఫిలా మెలనోగాస్టర్, ఇది ఇంపార్టెంట్. మరి సేమ్ వీళ్ళు కూడా మరి మెండల్ బఠానీ మొక్కను ఎంచుకోవడానికి ఏ విధంగానైతే అది బెనిఫిట్స్ ఉన్నాయో మనకు తెలుసు. అది వాటికి స్వపరాగ సంపర్కం జరుపుకోవటం, ఏకవార్షిక మొక్క, స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయని చెప్పి కొన్ని దాంట్లో బెస్ట్ ఫీచర్స్ ఉండటం వల్ల మెండల్ బఠానీ మొక్కను ఎంపిక చేసుకున్నాడు. వీళ్ళు కూడా మరి థామస్ హంట్ మోర్గాన్ కానివ్వండి వాళ్ళ అనుచరులు ఈ డ్రోసోఫిలా అనేటటువంటి ఈ ఈగను ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి దీంట్లో. దీన్ని ఎంపిక చేసుకోవచ్చు కదా, వేరే జీవిని ఎంపిక చేసుకుంటే దీన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే దానికి కారణాలు ఉన్నాయి చూడండి. ప్రయోగశాలలో డ్రోసోఫిలా సరళమైన ఆహార పదార్థాలను అందించవచ్చు. ఇది తినేటటువంటి సింపుల్గా ఉన్నటువంటి ఫుడ్ పెట్టినా కానీ అది తింటుందంట. నెక్స్ట్ ఇది 2 వారాల్లో దీని లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయిందంట. తర్వాత సంపర్కం జరిగిన తర్వాత ఆడజీవులు ఎక్కువ సంఖ్యలో పిల్లలను ఉత్పత్తి చేసిద్ది. నెక్స్ట్ బాహ్య స్వరూపంలో దాన్ని అనువంశికత వైవిధ్యాల్ని ప్రదర్శించడానికి తక్కువ ఆర్దన కలిగినటువంటి సూక్ష్మదర్శినితో చూడవచ్చు సింపుల్గా. అంటే దాంట్లో బాహ్య స్వరూపం ఫిజికల్గా దానికి ఏ మార్పులు ఉన్నాయి, దాని రంగు ఎట్లా ఉంది, రెక్కలు ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఫీచర్ని స్టడీ చేయడానికి కూడా ఈజీగా స్టడీ చేయొచ్చు. తర్వాత దీంట్లో కేవలం 4 జతల క్రోమోజోములు మాత్రమే కలిగి ఉండటం వల్ల పరిశోధనకు అనుకూలమైనటువంటి లక్షణంగా ఉంటాయి. 4 జతల క్రోమోజోములు ఉంటాయండి. మరి ఈ 4 జతల క్రోమోజోముల్లో 3 జతల క్రోమోజోములు ఆటోజోమ్స్ అంటే శరీర లక్షణాలకు సంబంధించినవి. మిగిలినటువంటి ఒక జత అల్లోజోమ్ లేదా లైంగిక క్రోమోజోమ్. సో కాబట్టి ఈ విధంగా మనకి ఇక స్త్రీ జీవులు తీసుకున్నట్లయితే స్త్రీ జీవుల్లో ఒక XX క్రోమోజోములు ఉంటాయి. అదే పురుష జీవుల్లో అయితే ఒకటి X ఒకటి Y ఉంటాయి, సేమ్ మానవుడిలో లాగే. సో ఈ లక్షణాల ఆధారంగా చేసుకొని వీళ్ళు మోర్గాను వాళ్ళ సంబంధించినటువంటి అనుచరులు ఈ డ్రోసోఫిలా ఈగ మీద పరిశోధనలు చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవ్వండి. ఇవి ఈ లక్షణాలు అంటే మ్యాక్సిమం అడగకపోవచ్చు. 2 వారాల్లో జీవచక్రం పూర్తి చేసుకోవడం, తర్వాత సరళమైన ఆహారం పెడితే ఈజీగా తిని పెరుగుతుంది ఇది, తర్వాత బాహ్య లక్షణాలను ఈజీగా స్టడీ చేయవచ్చు. ఇవి దీనికి సంబంధించినవి ఇంపార్టెంట్. అయితే దీంట్లో మనకు ముఖ్యమైనది ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ అండి. డ్రోసోఫిలాలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయని అడుగుతాడండి. ఇది బాగా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 4 జతల క్రోమోజోములు ఉంటాయి, లేకపోతే 8. ఎన్ని జతలు అంటే 4 జతలు అని గుర్తుపెట్టుకోవాలండి, 4 pairs. అట్లా కాకుండా నెంబర్ అడిగితే 8, జతలు అడిగితే 4 జతలు. మరి దీంట్లో ఈ 8 క్రోమోజోములు లేదా 4 జతల్లో 3 జతలు అంటే 3 జతలు లేదా 6 క్రోమోజోములు అనేవి శరీర లక్షణాలని నిర్ణయిస్తాయి. వీటిని ఆటోజోములు లేకపోతే దైహిక క్రోమోజోములు అంటారు. మిగిలినటువంటి 2 క్రోమోజోములు అనేటటువంటివి ఇవి లైంగికతను నిర్ణయిస్తాయి, అంటే సెక్స్ని డిటర్మైన్ చేస్తాయి. మేలా ఫీమేల్ అనేటటువంటిది డిసైడ్ చేయటం జరుగుతుంది. సో కాబట్టి మరి ఇప్పుడు ఇక తీసుకోండి, 6 ఆటోజోమ్స్ ప్లస్ ఎక్స్ 6 ఆటోజోమ్స్ ప్లస్ XY ఈ కాంబినేషన్లో ఉంటాయి. ఇప్పుడు 8 అయ్యాయి కదా. ఇది ఇట్లా ఉన్నట్లయితే అది స్త్రీ ఈగ, ఓకేనా. ఇట్లా ఉన్నట్లయితే అది మేలు పురుష ఈగ. సేమ్ మనుషులు కూడా అంతే. అంటే మనకి 46 క్రోమోజోములు ఉన్నప్పుడు 46లో మనం 22 ప్లస్ X అని చెప్పాము. మనం 22 ప్లస్ X ఉంటే 23 తర్వాత 44 కదా. 44 ప్లస్ XX ఉంటే ఫీమేలు. తర్వాత 44 ప్లస్ XY ఉంటే మేలు. సో కాబట్టి ఇట్లా సేమ్ మానవుడిలోను తర్వాత ఈ డ్రోసోఫిలాలోను సేమ్ ఇదే రకమైనటువంటి స్ట్రక్చర్గా అనిపించింది. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ తేడా ఉన్నప్పటికీ కూడా వాటిలో అరేంజ్మెంట్ అనేది ఇట్లాగే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మరి డ్రోసోఫిలాలో మెండల్ అనువంశికత సూత్రాలు
మరి సేమ్ మెండల్ చేసినటువంటి గ్రిగర్ మెండల్ బఠానీ మొక్కల్లో తీపి బఠానీ మొక్కల్లో చేసినటువంటి సంకర ప్రయోగాలు నిర్వహించి అతను 2 సిద్ధాంతాలు చెప్పాడు కదా, ఆలీనత సూత్రము, స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం చెప్పాడు. ఈ ఆలీన సూత్రం అనేది ఏంటి అంటే ఏక సంకరణం ద్వారా చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఆలీన సూత్రం అంటారు, లా ఆఫ్ సెగ్రిగేషన్. తర్వాత లా ఆఫ్ ఇండిపెండెంట్ అసోర్ట్మెంట్ అంటే ఏంటి అంటే ఇది మెండల్ ద్విసంకరణ సిద్ధాంతం ఉంది కదా, డైహైబ్రిడ్ క్రాస్, అది ఆ సిద్ధాంతం నుంచి స్వతంత్ర వ్యూహన సూత్రాన్ని రూపొందించడం జరిగింది. ఇది సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది స్వతంత్ర వ్యూహన సూత్రం అనేది మెండల్ ద్విసంకరణం నుంచి తయారు చేశారు. ఆలీన సూత్రం అనేది ఏక సంకరణం నుంచి దీన్ని రూపొందించడం జరిగింది. తర్వాత డ్రోసోఫిలా మెలనోగాస్ట్రా అనేటటువంటి ఈ పండ్ల ఈగలో టిహెచ్ మోర్గాను ఈ అనువంశికత సూత్రాలను వివరించాడు. సేమ్ మెండల్ చెప్పినటువంటి బఠానీ మొక్క మీద ఎట్లా చేశాడో వీళ్ళు కూడా ఈ టిహెచ్ మోర్గాన్ అనే శాస్త్రవేత్తలు డ్రోసోఫిలా ఈగ మీద పరిశోధనలు చేశారు. వీళ్ళు ఏం చెప్పారంటే చూడండి, సేమ్ ఇక్కడ వీళ్ళు కూడా ఆలీనత సూత్రం అంటే ఏం చెప్పారంటే ఒక లక్షణానికి సంబంధించినటువంటి ఒక జత జన్యువులు ఉన్నప్పుడు అవి 2 కూడా విడిపోతాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఒక జత జన్యువులు విడిపోతాయని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ మొక్కల్లో పొడవు మొక్కకు సంబంధించినటువంటి ఒక జత జన్యువులు ఉన్నాయి ఇక్కడ. తర్వాత పొట్టి లక్షణానికి సంబంధించినటువంటి దీనికి పొట్టి మొక్కతో క్రాసింగ్ చేసేటప్పుడు పొట్టి లక్షణానికి సంబంధించినటువంటి ఒక జత జన్యువులు ఉన్నాయి. సో ఈ ఒక లక్షణానికి సంబంధించినటువంటి ఒక జత యుగ్మవికల్పకాలు లేదా అల్లీల్స్ అనేవి సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు విడిపోయి వేరువేరు సంయోగ బీజాల్లోకి వస్తాయి అని చెప్పడం జరిగింది. సో ఇట్లా వేరువేరు సంయోగ బీజాల్లోకి వస్తాయని చెప్తున్నాడు. అంటే ఏంటి ఆలీనత సూత్రం అంటే ఒక లక్షణానికి సంబంధించినటువంటి ఒక జత యుగ్మవికల్పకాలు కానివ్వండి, ఒక జత జన్యువులు కానివ్వండి, అవి డైరెక్ట్గా ఒకే సంయోగ బీజంలోకి రావు, విడిపోయి వేరువేరు సంయోగ బీజాల్లోకి వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇవి 2 కలుసుకున్నాయి అనుకోండి, సో ఇట్లా కలిస్తే మళ్ళీ మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే ఆలీనత సూత్రం. అంటే ఒక జత జన్యువులు, ఒక లక్షణానికి సంబంధించినటువంటి జన్యువులు అనేవి సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు విడిపోయి వేరువేరు సంయోగ బీజాల్లో పోతాయి. దాన్ని ఆలీనత సూత్రం అని చెప్తారు. నెక్స్ట్ బీజకణోత్పత్తి సమయంలో పితృమాతృ యుగ్మ వికల్పకాలు అనేవి 2 విడిపోతాయని చెప్పాం. ఇప్పుడు చెప్పాం కదా, మాతృపితృ సంయోగ బీజాలు యుగ్మ వికల్పకాలు అనేవి విడిపోతాయని చెప్పాం. అందువల్ల బీజ కణాల్లో ఏదో ఒకటి మాత్రమే యుగ్మ వికల్పకం అనేది దాంట్లో కనిపిస్తుంది, 2 కూడా మనకు ఉండవు. ఇప్పుడు క్యాపిటల్ టీ అనేటటువంటిది పొడవు లక్షణం తీసుకుంటే దీంట్లో 1 మాత్రమే ఉంటుంది దాంట్లో. లేకపోతే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇది ఒక విషమయుగ్మజం, విషమయుగ్మజ పొడవు మొక్క ఉందనుకోండి, మరి విషమయుగ్మజ హెట్రోజైగస్ టాల్ తీసుకుంటే దీంట్లో పొడవు లక్షణానికి సంబంధించిన జన్యువు ఉంది, పొట్టి లక్షణానికి సంబంధించిన జన్యువు ఉన్నప్పటికీ కూడా ఆ సంయోగ బీజాల్లో ఏదైనా ఒకటే వచ్చింది, దాంట్లోకి 2 రావు. సో ఇదే మనకి ఎట్లా చెప్తాను. నెక్స్ట్ సమయుగ్మజ జనకులు హోమోజైగస్ పేరెంట్స్ ఒకే రకమైనటువంటి బీజ కణాలని కలిగి ఉంటారు. విషమయుగ్మజ జనకులు 2 రకాలైనటువంటి బీజ కణాలని కలిగి ఉంటారని చెప్తుంది. అంటే చెప్పాం కదా, ఇప్పుడు సమయుగ్మజ జనకులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ ఇది సమయుగ్మజ జనకులు. లేకపోతే స్మాల్ టీ ఒక లక్షణానికి సంబంధించిన 2 జన్యువులు కూడా సేమ్ ఉంటే వాటిని సమయుగ్మజ జన్యువులు అంటారు. మరి అట్లా కాకుండా ఒక లక్షణానికి సంబంధించినటువంటి 2 జన్యువులు వేరువేరుగా ఉంటే సో అలాంటి జనకులను ఏమంటారంటే విషమయుగ్మజ జనకులు అంటారు. ఇది సమయుగ్మజ పొడవు లక్షణం కలిగిన బఠానీ మొక్క, ఇది సమయుగ్మజ పొట్టి లక్షణం కలిగినటువంటి బఠానీ మొక్క. ఇది ఈ రకంగా ఉంటే విషమయుగ్మజం కలిగినటువంటి మనకి పొడవు బఠానీ మొక్క ఇది. ఓకే, సో ఇది ఇట్లా. తర్వాత ఇంకేం చెప్తుందంటే మనకి ఫలదీకరణ సమయంలో వీటి కలయికను బట్టి సమయుగ్మజ సంతానం అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే మనకి సమయుగ్మజమా లేకపోతే విషమయుగ్మజం అనేది తెలిసింది. అంటే సంతానంలో వచ్చేటటువంటిది సమయుగ్మజమా విషమయుగ్మజం అనేది మనకి తెలిసింది. సో కాబట్టి ఆ జనకుల్లో ఉండేటటువంటి సంయుగ బీజాల కలయిక వల్లనే మనకు వచ్చేటటువంటి సంతానంలో ఆ లక్షణాలు అనేవి కనపడతాయి. సో ఇక్కడ సేమ్ చూడండి, డ్రోసోఫిలా ఈగలో ఇదే రకమైనటువంటి ప్రయోగం చేయడం జరిగింది. మోర్గాన్ శాస్త్రవేత్త ఈ డ్రోసోఫిలా మెలనోగాస్ట్రా అనేటటువంటి ఈ ఫ్రూట్ ఫ్లై కీటకం ఏదైతే ఉందో ఈ కీటకంలో సేమ్ ఇదే రకమైనటువంటి ప్రయోగం చేశాడు. అంటే మెండల్ చేసినటువంటి ఏకసంకరణ ప్రయోగాన్ని చేశాడు. ఒక లక్షణాన్ని తీసుకొని తర్వాత 2 లక్షణాలను తీసుకొని ద్విసంకర ప్రయోగాన్ని చేశాడు.
మోనో హైబ్రిడ్ క్రాస్లో ఇక్కడ చూడండి, ఇతను ఏం చేశాడంటే ఒక లక్షణాన్ని తీసుకున్నాడు. ఆ తీసుకున్నటువంటి లక్షణం ఏంటి అంటే రెక్కల పొడవు. ఓకే, బట్ ఇక్కడ మనకి రెక్కల పొడవు అనేటటువంటిది ఒక లక్షణం మాత్రమే తీసుకున్నాడు. ఆ రెక్కల పొడవు అనేటటువంటి లక్షణాన్ని తీసుకుంటే రెండు పరస్పర వ్యతిరేక రూపాలు ఉంటాయి కదా, కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అదేంటి అంటే ఇప్పుడు ఇక్కడ రెక్కల పొడవు తీసుకున్నప్పుడు పొడవైనటువంటి రెక్కలు ఉండవచ్చు, లేకపోతే అవశేష రెక్కలు ఉండవచ్చు, అంటే పొట్టిగా ఉండే చిన్నగా ఉన్నాయి, క్షీణించిపోయినవి. సో కాబట్టి ఇది అంటే ఒక లక్షణానికి సంబంధించినటువంటి ఒక జత పరస్పర వ్యతిరేక రూపాలని తీసుకొని జరిపినటువంటి సంకరణం ఏదైతే ఉందో దాన్ని ఏక సంకరణం అని చెప్పారు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ రెడ్ ఇంక్తో వేసింది మెండల్కి చెప్పినటువంటి బఠానీ మొక్కల్లో చేసేటటువంటి ప్రయోగం. సో ఇక్కడ బ్లూ ఇంక్తో చేసింది మనకి ఇక్కడ డ్రోసోఫిలా ఈగలో ఉన్నటువంటి ఏక సంకరణం. సో రెండింటిని కూడా మీకు ప్యారలర్గా పక్క పక్కన పెట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, మనకి బఠానీ మొక్కల్లో పొడవు లక్షణం అంటే క్యాపిటల్ టీ అంటే ఒక లక్షణానికి రెండు జన్యువులు ఉన్నాయి ఇక్కడ. తర్వాత పొట్టి లక్షణానికి స్మాల్ టీ ఇవి రెండు జన్యువులు ఉన్నాయి. ఏదైనా సరే మనకి ఒక మొక్కకి కానీ ఒక జంతువు కానీ తీసుకుంటే ఒక లక్షణానికి రెండు జన్యువులు ఉంటాయండి. వాటిని యుగ్మవికల్పాలని చెప్పినాం కదా, ఆ రెండు సేమ్ ఉండవచ్చు లేకపోతే డిఫరెంట్గా ఉండవచ్చు. ఇక్కడ చూడండి, బఠానీ మొక్కల్లో పొడవు మొక్కకి సంబంధించిన లక్షణానికి క్యాపిటల్ జీ జన్యువులు ఉన్నాయి. పొట్టి లక్షణానికి సంబంధించిన మొక్కలో పొట్టి జన్యువులకు సంబంధించి స్మాల్ టీ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని మెండల్ క్రాసింగ్ చేశాడు. క్రాసింగ్ చేసినప్పుడు పొడవు లక్షణానికి సంబంధించినటువంటి జన్యువు ఇది క్యాపిటల్ టీ, ఒక జన్యువు వచ్చింది. చెప్పాం కదా, మనం సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఒక లక్షణానికి సంబంధించిన రెండు జన్యువుల్లో ఒకటి మాత్రమే సంయోగ బీజాల్లోకి వస్తుందని చెప్పాం. సో ఇది జనకతనం, ఇది పేరెంట్స్ జనకతరం. మరి వీటి నుంచి వచ్చినవి ఇవి సంయోగ బీజాలు. ఇక్కడ చూడండి, ఈ పొట్టి లక్షణానికి సంబంధించినటువంటి ఒక జన్యువు, పొడవు లక్షణానికి సంబంధించినటువంటి ఒక జన్యువు వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు సంయోగ బీజాలు కలిసినప్పుడు మొదటి తరం ఏర్పడింది, F1 జనరేషన్. ఇది ఈ F1 జనరేషన్లో ఎట్లా ఉన్నాయి మరి ఆ మొక్కలన్నీ కూడా పొడవుగా ఉన్నాయి, చూడటానికి పొడవుగానే ఉన్నాయి. కానీ జన్యువులు తీసుకుంటే పొడవు లక్షణానికి సంబంధించినటువంటి ఒక జన్యువు వచ్చింది, పొట్టి లక్షణానికి సంబంధించినటువంటి జన్యువు వచ్చింది. ఇక్కడ చూడటానికి అయితే పొడవుగానే ఉంది. మరి ఈ లక్షణం విడిపోయిందని మెండల్కి డౌట్ వచ్చింది అప్పట్లో. పొడవు లక్షణానికి సంబంధించి చూడటానికి ఈ మొక్కలాగే ఉంది, మరి దీంతో క్రాసింగ్ చేసినప్పుడు ఈ జన్యువు దీంట్లో ఉండాలి కదా అని ఇతనికి డౌట్ వచ్చింది. ఎందుకు బయటికి కనపడలేదు అని చెప్పి ఇతనికి డౌట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ విధంగా క్రాసింగ్ చేసినప్పుడు F1 తరంలో ఈ రెండు లక్షణాల్లో ఏ లక్షణం బయటికి కనపడిద్దో దాన్ని బహిర్గత లక్షణం అని చెప్పిండు మెండల్. డామినెంట్ క్యారెక్టర్ అని చెప్పాం కదా. సో ఇక్కడ మీకు డామినెంట్ క్యారెక్టర్ అంటే ఇక్కడ అర్థమైంది మీకు. రెండు పొడవు పొట్టి లక్షణాలు అంటే రెండు పరస్పర వ్యతిరేక రూపాలని దృష్టిలో పెట్టుకుని సంకరణం చేస్తే F1 జనరేషన్లో మనకి ఏ లక్షణం బయటికి కనిపించుద్దో దాన్ని బహిర్గత లక్షణం, డామినెంట్ క్యారెక్టర్ అంటారు. F1 జనరేషన్లో బయటికి కనపడకుండా ఆ క్యారెక్టర్ దాగి ఉండి ఫస్ట్ జనరేషన్లో, రెండో జనరేషన్లో ఆ లక్షణం బయటికి కనపడిద్ది. ఇక్కడ చూడండి, మరి పొట్టి లక్షణం మనకు కనపడింది, ఇక్కడ F1 జనరేషన్లో కనపడాల. ఇది F1 జనరేషన్లో కనపడకుండా ఈ పొట్టి లక్షణం దాగి అంతర్గతంగా ఉండి మళ్ళీ F2 జనరేషన్లో కనపడిద్ది. సో అందుకే దీన్ని ఏమంటున్నారంటే అంతర్గత లక్షణం అంటారు. సో గుర్తుపెట్టుకోండి, బహిర్గత లక్షణం అంటే F1 జనరేషన్లో బయటికి కనపడేది డామినెంట్ క్యారెక్టర్, బహిర్గత లక్షణం. F1 తరంలో కనపడకుండా F2 జనరేషన్లో కనపడితే దాన్ని అంతర్గత లక్షణం అంటారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి సేమ్ మెండల్ చేసినటువంటి పరిశోధన ఇక్కడ మనకి డ్రోసోఫిలా ఈగలో పొడవు రెక్కలు ఉన్నటువంటి ఒక డ్రోసోఫిలా ఈగని తీసుకున్నాడు మోర్గాను. తర్వాత ఇంకొకటి పొట్టి రెక్కలు ఉన్నటువంటి ఇంకొక డ్రోసోఫిలా ఈగని తీసుకున్నాడు. ఇప్పుడు ఒకే లక్షణం కదా తీసుకుంది, అంటే ఇక్కడ బఠానీ మొక్కల్లో కాండం పొడవు అనే లక్షణం ఇది, దానికి రెండు పరస్పర వ్యతిరేక రూపాలు పొడవు పొట్టి. అదేవిధంగా ఇక్కడ ఈ డ్రోసోఫిలా ఈగలో రెక్కల పొడవు అనేటటువంటి ఆ లక్షణం ఒకటి, ఏక సంకరణం కాబట్టి ఆ ఒక లక్షణానికి రెండు పరస్పర వ్యతిరేక రూపాలు ఉన్నాయి. ఏంటి, పొడవైన రెక్కలు ఒకటి, అవశేష రెక్కలు కలిగినటువంటి రూపం ఒకటి. సో కాబట్టి రెండు ఈగల్లో ఒకే ఈగలో ఈ రెండు ఉండవండి. కాబట్టి ఒక ఈగని పొడవైన రెక్కలు కలిగిన ఈగని, ఇంకోటి అవశేష రెక్కలు కలిగినటువంటి ఇంకొక ఈగను తీసుకొని ఈ రెండింటిని కూడా ఇతను క్రాసింగ్ చేశాడు. క్రాసింగ్ చేస్తే పొడవు రెక్కకు సంబంధించినటువంటి ఒక జన్యువు ఇది చూడండి. పొడవు రెక్కలకు సంబంధించి VG అనేటటువంటిది, VG+ అనేటటువంటిది రెండు జన్యువులు అని చెప్పాం కదా. ప్రతి ఒక్క లక్షణానికి రెండు జన్యువులు ఉంటాయని చెప్పాం కదా. VG+ అనేది ఒక జన్యువు, ఇంకొక VG+ అనేది రెండు.
2 జన్యువులు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 జన్యువుల్లో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఒక VG ప్లస్సే కదా వచ్చేది ఇక్కడికి. సో ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ అవశేష రెక్కలకు సంబంధించినటువంటి ఏగలో అవశేష రెక్కలకు సంబంధించినటువంటి జన్యువులు 2 ఉంటాయని చెప్పాము. అది ఏంటి అంటే VG. ఇక్కడ VG ప్లస్ ఉంటే 2 ఉన్నాయి. ఇక్కడ అవశేష రెక్కలు కాబట్టి దీనికి ఆపోజిట్ VG. ఇక్కడ మనం పొడవుకి క్యాపిటల్ టీ ఉపయోగించి పొట్టికి స్మాల్ టీ ఉపయోగించినట్టు ఇక్కడ కూడా మనకి VG ప్లస్ దీని తర్వాత VG అనేది వింగ్స్ అని అర్థం. ఇక్కడ ఇది అవశేష రెక్కలకు సంబంధించింది. సో ఈ రెండు జన్యువుల్లోంచి ఒక జన్యువు వచ్చింది సంయోగ బీజం ఏర్పడినప్పుడు VG. ఈ 2 జన్యువుల్లోంచి VG ప్లస్ ఒక జన్యువు వచ్చింది. ఇప్పుడు సంయోగ బీజాలు దీంట్లో డ్రోసోఫిలా ఈగలో ఇప్పుడు ఈ 2 కూడా సంయోగం చెందినప్పుడు దీంట్లో మరి ఎట్లా వచ్చాయి చూడండి. చూడండి VG ప్లస్ VG అంటే ఈ 2 జన్యువులు దీంట్లోకి వచ్చాయి. అంటే ఇప్పుడు ఇది మనకి బఠానీ మొక్క పొడవుగా ఎట్లా ఉందో ఇక్కడ కూడా మనకి ఆ వచ్చినటువంటి F1 తరంలో వచ్చినటువంటి ఆ ఈగ ఎలాంటి రెక్కలు కలిగి ఉంది, పొడవైనటువంటి రెక్కలను కలిగి ఉంది. అన్ని ఈగలకు కూడా పొడవైనటువంటి రెక్కలు ఉన్నాయి. కానీ ఇదిగో చూడండి పొడవు రెక్కలకు సంబంధించినటువంటి జన్యువు VG, అవశేష రెక్కలకు సంబంధించిన జన్యువు VG, ఇది ప్లస్. మరి 2 జన్యువులు ఉన్నప్పటికీ కూడా మరి మొదటి తరంలో వచ్చినటువంటి ఈగలన్నీ ఎట్లా ఉన్నాయి, పొడవైనటువంటి రెక్కలే ఉన్నాయి. కానీ పొట్టి రెక్కలకు సంబంధించినటువంటి అంటే అవశేష రెక్కలకు సంబంధించినటువంటి జన్యువు ఉన్నప్పటికీ కూడా మరి అది ఎందుకు బయటికి కనపడలేదు ఆ లక్షణం అనేటటువంటిది మోర్గాన్ కూడా పరిశీలన చేశాడు. మళ్ళీ ఈ లక్షణాన్ని తిరిగి తర్వాత తరంలో వచ్చిద్దా రాదా అనేటటువంటిది టెస్ట్ చేయడం కోసం ఇప్పుడు ఏం చేశాడంటే ఈ మొదటి తరంలో వచ్చినటువంటి ఈగలు ఏవైతే ఉన్నాయో అన్నీ పొడవైన రెక్కలే ఉన్నాయి కదా. VG ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా పొడవు రెక్కలు ఉన్నటువంటి ఈగలు, పొడవైనటువంటి రెక్కలు కలిగినటువంటి ఈగలే ఉన్నాయి. వీటికి సంకరణం చేసి తర్వాత F2 తరాన్ని కొనసాగించాడు. సేమ్ బఠానీ మొక్కల్లో కూడా ఏం చేశాడు, పొడవు పొట్టికి సంకరణం చేస్తే F1 తరంలో అన్నీ కూడా పొడవు మొక్కలే వచ్చినాయి. అయినప్పటికీ దీంట్లో పొట్టి లక్షణానికి సంబంధించిన జన్యువు ఉన్నప్పటికీ ఇది చూడటానికి పొడవుగా ఉన్నాయి. ఇప్పుడు వీటికి మొదటి తరంలో మొక్కలకి మెండలు సంకరణం చేసి 2వ తరాన్ని కొనసాగించి చూశాడు. అట్లాగే మనకి మోర్గాన్ కూడా ఈ పొడవు రెక్కలు కలిగినటువంటి ఈగలు ఏవైతే ఉన్నాయో F1 తరంలో వాటికి సంకరణం చేసి మళ్ళీ తర్వాత తరాన్ని కొనసాగించాడండి. తర్వాత తరాన్ని కొనసాగిస్తే ఇప్పుడు దీనికి మనకి చూడండి చక్కెర బోర్డు రూపంలో వేస్తాం. ఇక్కడ బఠానీ మొక్కలు తీసుకుంటే క్యాపిటల్ T స్మాల్ టీ, ఇది కూడా క్యాపిటల్ T స్మాల్ టీ. ఓకే, ఇక్కడ ఇది మేలు ఫీమేలు. ఇక్కడ క్రాసింగ్ చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ టీ పొడవు మొక్క, క్యాపిటల్ T స్మాల్ టీ, ఇది కూడా పొడవే. ఇదేంటి అంటే విషమ యుగ్మజ పొడవు, హెట్రోజైగస్ టాల్ ఇది. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ T స్మాల్ టీ, ఇది కూడా హెట్రోజైగస్ టాలే. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ టీ, ఇది హోమోజైగస్ రెసెసివ్ టాల్, ఇది అంతర్గతంగా ఉన్నటువంటి పొట్టి మొక్క. ఓకే, సేమ్ ఎట్లా వచ్చాయి కదా. దీంట్లో మరి వచ్చినప్పుడు మెండలు ఈ మొక్కలు పరిశీలించినప్పుడు చూడండి ఇక్కడ పొట్టి లక్షణం బయటకు కనపడింది. అంటే మొదటి తరంలో జనక తరంలో ఉన్నటువంటి పొట్టి లక్షణం తీసుకున్నప్పుడు మొదటి తరంలో ఇది జనక తరం అండి, పేరెంట్ జనరేషన్ మొదటి తరం. మరి మొదటి తరంలో పొట్టి లక్షణం రాలా, అన్ని పొడవు లక్షణాలు కలిగినటువంటి మొక్కలే వచ్చాయి. మరి తర్వాత వాటికి సంకరణం చేస్తే మళ్ళీ F2 జనరేషన్లో వచ్చినటువంటి మొక్కల్లో ఆ పొట్టి లక్షణం అనేది కనపడింది. ఎన్ని వచ్చినాయి అంటే చూడండి 1 2 3 3 పొడవైనటువంటి మొక్కలు ఉన్నాయి చూడడానికి. అంటే 75% పొడవు మొక్కలు ఉన్నాయి, 25% పొట్టి మొక్కలు ఉన్నాయి. సో కాబట్టి మెండల్ ఏం చెప్పాడంటే దృశ్య రూప నిష్పత్తులు చూడటానికి 3 పొడవు మొక్కలు 1 పొట్టి మొక్క ఉంటుందని చెప్పాడు. అంటే ఏంటి 75% పొడవు మొక్కలు ఉంటాయి, 1% పొట్టి మొక్క ఉంటుందని చెప్పాడు. అంటే ఏంటి 25% పొట్టి మొక్కలు ఉంటాయని చెప్పాడు. సో దీనికి 3:1 రేషియో అని చెప్పాడు. ఇంపార్టెంట్ ఇది. మెండల్ చెప్పినటువంటి బఠానీ మొక్కల్లో ఏక సంకరణంలో F2 జనరేషన్లో దృశ్య రూప నిష్పత్తి 3:1. ఓకేనా. సేమ్ తర్వాత 3 పొడవు 1 పొట్టి, లేకపోతే 75% పొడవు 25% పొట్టి. తర్వాత జన్యు రూప నిష్పత్తి 1:2:1 అని చెప్పాడు. అంటే ఏంటి, ఒక పొడవు మొక్క ఉంది చూడండి, శుద్ధమైనటువంటి పొడవు ఈ రకమైన కాంబినేషన్లో ఉన్నది ఒకటి ఉంది.
ఇది సమయుగ్మజ పొడవు. నెక్స్ట్ రెండు వేరు జన్యువులు కలిగినటువంటి జన్యువులు ఉంటే విషమయుగ్మజం అని చెప్పాం కదా. విషమయుగ్మజ పొడవు జన్యువులు ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, ఇదొకటి ఈ రెండు జన్యువులు. నెక్స్ట్ ఇది పొట్టి. ఓకే, ఈ పొట్టిది ఒకటి ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి మూడు రకాలైనటువంటి కాంబినేషన్లు వచ్చినాయి. సమయుగ్మజ పొడవు ఒకటి, నెక్స్ట్ విషమయుగ్మజ పొడవులు రెండు, ఒక పొట్టిది ఒకటి ఉంది. 1:2:1 ఇది జన్యు రూప నిష్పత్తి అండి. సో ఈ విధంగా మెండల్ మనకి చెప్పడం జరిగింది. సేమ్ మోర్గాన్ కూడా మళ్ళీ ఈ మొదటి తరంలో ఏవైతే అన్ని పొడవు రెక్కలు కలిగినటువంటి ఈగలు ఉన్నాయో ఆ F1 తరంలో వచ్చినటువంటి ఈగలను వాటికి మళ్ళీ క్రాసింగ్ చేసి మళ్ళీ F2 జనరేషన్ని తయారు చేశాడు. అంటే ఏంటి, ఈ జనక తరంలో ఉన్నటువంటి అవశేష రెక్కలు ఏవైతే ఉన్నాయో ఈ అవశేష రెక్కల లక్షణం కనపడలేదు కదా, ఈ లక్షణం కోసం మళ్ళీ వాటికి క్రాసింగ్ చేశాడు. క్రాసింగ్ చేసి తర్వాత చేశాడు సేమ్ దీంట్లో లాగే. ఇది చూడండి, VG ప్లస్ VG అంటే ఏంటి, పొడవైన రెక్కలు కలిగిన లక్షణం, అవశేష రెక్కలు కలిగినటువంటి లక్షణం. ఈ రెండింటిని తీసుకొని మేల్ ఫీమేల్ లాగా సేమ్ యాజ్ టీజ్గా చేశాడు. ఎట్లా చేస్తే మనకి ఇవి రెండు కలిస్తే పొడవు లక్షణం రెండు పొడవైనటువంటి లక్షణం కలిగినటువంటి జన్యువులు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ పొడవు లక్షణం కలిగినటువంటి పొడవు రెక్కలు కలిగినటువంటి లక్షణం ఒకటి ఉంది, తర్వాత అవశేష రెక్కలు కలిగిన జన్యువు ఒకటి ఉంది. సో రెండు ఉన్నప్పటికీ కూడా అది ఎట్లా ఉంది, పొడవైనటువంటి రెక్కలు కలిగి ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ పొడవు రెక్కలు కలిగిన జన్యువు అవశేష రెక్కలు కలిగిన జన్యువుని చేస్తే VG ప్లస్ VG ఉంది. సో కాబట్టి దీని మీద ఇది డామినెంట్గా ఉంది కాబట్టి ఇవి మొత్తం కూడా పొడవు రెక్కలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ VG అంటే ఏంటి, అవశేష రెక్కలు ఉన్నటువంటివి ఉన్నాయి రెండు కూడా. సో కాబట్టి ఇక్కడ 1 ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి నిష్పత్తి ఏంటి అంటే 3 పొడవు రెక్కలు కలిగినటువంటి ఈగలు, ఒకటి అవశేష రెక్క కలిగినటువంటి ఒక ఈగ వచ్చింది. ఇది దృశ్య రూప నిష్పత్తి. మరి జన్యు రూప నిష్పత్తి తీసుకుంటే 1:2:1 అని చెప్పినాం. అంటే ఏంటి అంటే ఒక సమయుగ్మజ పొడవు రెక్కలు కలిగినటువంటి ఈగ ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ రెండు విషమయుగ్మజ పొడవు కలిగినటువంటి ఈగలు రెండు ఉన్నాయి. ఒకటి అంతర్గతంగా అవశేష రెక్కలు కలిగినటువంటి ఈగ ఒకటి ఉంది. సో ఇవి ఇక్కడ సేమ్ మనకి ఎట్లా కనిపిస్తున్నాయి కదా, ఈ VG ప్లస్ అనేది ఒకటి ఉంది. తర్వాత VG ప్లస్ VG అనేటటువంటి కాంబినేషన్లో ఈ రెండు ఉన్నాయి, 1:2:1 VG. ఓకే, వింగ్ టు వింగ్. ఓకే, ఇది ఈ విధంగా మనకి చెప్పడం జరిగిందంటే ఇదే సేమ్ మనకి గుర్తుపెట్టుకోండి. మెండల్ బఠానీ మొక్కల్లో ఏకసంకరణ యొక్క F2 జనరేషన్లో ఏకసంకరణలో F2 జనరేషన్లో దృశ్య రూప నిష్పత్తి అన్న తర్వాత 3:1. తర్వాత డ్రోసోఫిలా ఈగల్లో మనకి మోర్గాన్ చేసినటువంటి డ్రోసోఫిలా ఈగల్లో F1 జనరేషన్లో వచ్చినటువంటి దృశ్య రూప నిష్పత్తి అన్న 3:1. తర్వాత జన్యు రూప నిష్పత్తి మెండల్ ఏకసంకరణంలో F2 జనరేషన్లో జన్యు రూప నిష్పత్తి అంటే 1:2:1. సేమ్ ఇదే విధంగా మనకి ఈ మోర్గాను ఈ డ్రోసోఫిలా ఈగలు చేసినటువంటి ఏకసంకర ప్రయోగంలో F2 జనరేషన్లో జన్యు రూప నిష్పత్తి జీనోటైపిక్ రేషియో ఎంత అంటే 1:2:1. సో ఇదండి సేమ్ యాజ్ టీజ్గా మీకు ఈ రెండు కూడా ప్యారలర్గా చెప్తే మీకు అర్థమవుతాయని ఈ విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఉన్నది అదే కాన్సెప్ట్ మీకు. ఇవ్వండి, ఇవన్నీ కూడా మొత్తం అదే ఉంటుంది. ఇక చూడండి 1:2:1. సో ఇవన్నీ కూడా మొత్తం మీకు యాజ్ టీజ్గా ఉంటుందండి. మీరు దీన్ని చదువుకుంటే మీకు అర్థమైపోద్ది మీకు. ఇక చూడండి, దృశ్య రూప నిష్పత్తి 3:1, జన్యు రూప నిష్పత్తి 1:2:1. సో ఇది నెక్స్ట్ స్వతంత్ర వ్యూహన సూత్రం చెప్పాం కదా. మెండలు రెండవ సూత్రము లా ఆఫ్ ఇండిపెండెన్స్ అసోర్ట్మెంట్ అని చెప్పాము. ఇదేంటి అంటే మెండల్ ద్విసంకరణం అంటే ఒక జత లక్షణాలని తీసుకొని మెండల్ చేసినటువంటి సంకరణం ఏదైతే ఉందో దాన్ని ద్విసంకరణం అని చెప్పాము. మెండల్ డైహైబ్రిడ్ క్రాస్లో 2 లక్షణాలు తీసుకున్నాడండి. ఏక సంకరణంలో కేవలం ఒక లక్షణం మాత్రమే తీసుకుంటామని చెప్పాము. ఒక లక్షణం ఏది అంటే ఇప్పుడు బఠానీ మొక్క పొడవు అని చెప్పినాం. బఠానీ మొక్క కాండం ఎత్తు అనే లక్షణం తీసుకుంటే అది పొడవు కావచ్చు, పొట్టి కావచ్చు, అది ఒక లక్షణం. మెండల్ ద్విసంకరణంలో ఏం తీసుకున్నాడు అంటే 2 లక్షణాలు తీసుకున్నాడు. 2 లక్షణాలు తీసుకొని ఆ 2 లక్షణాల్లో 2 లక్షణాలు తీసుకొని చేశాడు. అది కూడా మీకు అర్థమయ్యేటట్లు ఇక్కడ చెప్తానండి. సో ఇది కూడా సింపుల్గా ఉంటుంది, సేమ్ యాజ్ టీజ్గా ఉంటుందండి. మీకు ఇది అర్థమైతే మీకు సింపుల్గా ఇది కూడా అర్థమవుతుంది. చూడండి, మెండల్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ని ద్విసంకరణాన్ని సేమ్ మళ్ళీ ఇక్కడ మోర్గాన్ చేసినటువంటి ఈ ప్రయోగాన్ని ద్విసంకరణాన్ని
డ్రోసోఫిలా ఈగలు, ఇది రెండు కూడా సిమిలర్గా ఉంటుంది. మీకు అది ఇది చెప్పుకుంటూ చెప్తాను, ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్లూ ఇంక్తో రాసింది మనకి మెండల్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఇక్కడ రెడ్ ఇంక్తో రాసింది మనకి ఇక్కడ డ్రోసోఫిలా ఈగలో ఉన్నటువంటి డైహైబ్రిడ్ క్రాస్. ఇక్కడ చూడండి, బఠానీ మొక్కలు తీసుకుంటే మెండలు 2 లక్షణాలని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి సంకర ప్రయోగాన్ని ద్విసంకరణం అని చెప్పాం. మరి ఆ 2 లక్షణాలు ఏంటి అంటే, ఒక లక్షణం ఏంటి అంటే గింజ ఆకారం ఒక లక్షణం, ఇంకొక లక్షణం ఏంటంటే గింజ రంగు. సో ఇవి 2 లక్షణాలండి. 2 లక్షణాలు తీసుకొని సంకరణం చేశాడు కాబట్టి దాన్ని డైహైబ్రిడ్ క్రాస్ అని చెప్పారు ఇక్కడ. మరి చెప్పాం, ఏ ఒక్క లక్షణం తీసుకున్నప్పటికీ కూడా ఒక లక్షణానికి 2 పరస్పర వ్యతిరేక రూపాలు ఉంటాయని చెప్పిన, కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఆకారం తీసుకుంటే గుండ్రంగా ఉండవచ్చు, లేకపోతే ముడతలు పడి ఉండవచ్చు. రంగు తీసుకుంటే గింజలు పసుపు రంగులో ఉండవచ్చు, ఆకుపచ్చ రంగులో ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ మెండల్ ఏం చేశాడంటే 2 బఠానీ మొక్కలు తీసుకున్నాడు. ఇది మొక్క 1, ఇది మొక్క 2. ఒక మొక్కలో ఎట్లా ఉన్నాయంటే గింజలు గుండ్రని గింజలు ఉన్నాయి, అదే మొక్కలో గింజలు పసుపు రంగులో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక మొక్కను తీసుకున్నాడు. ఈ మొక్కలో గింజ ఆకారం ముడతలు పడినటువంటి గింజలు ఉన్నాయి, గింజ రంగు ఆకుపచ్చలో ఉంది. సో కాబట్టి ఇప్పుడు 2 లక్షణాలు అయ్యాయి కదా, గింజ ఆకారం 1, గింజ రంగు 1. ఇట్లా 2 లక్షణాలు కలిగినటువంటి 2 మొక్కల్ని తీసుకొని ఈ రెండింటిని సంకరణం చేశాడు. సో ఇప్పుడు వీటికి గుండ్రని గింజలకు సంబంధించినటువంటి జన్యువు క్యాపిటల్ ఆర్ అని చెప్పాం కదా. మరి అట్లాగే పసుపు రంగు లక్షణానికి సంబంధించింది క్యాపిటల్ వై. అంటే ఒక లక్షణానికి 2 జన్యువులు ఉంటాయి కదా. తర్వాత ముడతలు పడినటువంటి లక్షణానికి స్మాల్ ఆర్. తర్వాత ఆకుపచ్చ లక్షణానికి స్మాల్ వై. ఓకే, ఇప్పుడు వీటి నుంచి సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఓకేనా, సంయోగ బీజాలు ఏర్పడితే ఎట్లా ఉంటాయి చూడండి. గుండ్రని లక్షణానికి సంబంధించినటువంటి 2 జన్యువుల్లో క్యాపిటల్ ఆర్ సంబంధించినటువంటి 2 జన్యువుల్లో సంయోగ బీజం ఏర్పడేటప్పుడు ఒక జన్యువు వచ్చిందని చెప్పాం కదా. ఇదిగోండి, ఒక జన్యువు వచ్చింది 6. నెక్స్ట్ పసుపు రంగు లక్షణానికి సంబంధించినటువంటి ఒక జత జన్యువుల్లో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఒక జన్యువు వచ్చిందని చెప్పాం, ఇక్కడ ఒక జన్యువు వచ్చింది. నెక్స్ట్ ముడతలు పడినటువంటి గింజ లక్షణానికి సంబంధించినటువంటి 2 జన్యువుల్లో ఒక జన్యువు వచ్చింది. ఆకుపచ్చ లక్షణానికి సంబంధించినటువంటి 2 జన్యువుల్లో ఒక జన్యువు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ 2 లక్షణాలకు సంబంధించినటువంటి ఇవి సంయోగ బీజాలు అని చెప్పాం. ఈ జనకతరం, ఇది సంయోగ బీజాలు, గ్యామెట్స్ ఇవి. ఇప్పుడు ఈ 2 గ్యామెట్స్ కూడా కలుస్తున్నాయి. కలిసినప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, ఇవి 2 ఇక్కడికి వచ్చాయి. నెక్స్ట్ క్యాపిటల్ వై, స్మాల్ వై. అంటే మనం విడివిడిగా చూడాలండి, ఈజీగా అర్థమైంది మనకి. ఇది ఒక ఏక సంకరణం, ఇది ఒక ఏక సంకరణం అనుకుంటే మనకి ఈజీగా ఇంతకుముందు చేసిందే ఇక్కడ ఉంటుంది. ఇది చూడండి, ఈ లక్షణం అనేది F1 తరంలో ఉన్న బఠానీ మొక్కలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, గుండ్రటి లక్షణం ఉంటుంది, పసుపు రంగు లక్షణం ఉంటుంది. అంటే దీని లక్షణం ఉంది ఇక్కడ. ప్లాంట్ 1 ఉంది కదా, ఈ ప్లాంట్ 1 లక్షణాలే మనకి ఇక్కడ కనపడ్డాయి. మరి ఈ ప్లాంట్ 2కి సంబంధించినటువంటి మొక్క 2కి సంబంధించినటువంటి జన్యువు ఉంది చూడండి, ఇక్కడ గుండ్రని గింజ ఉంది, అంటే దానికి సంబంధించిన జన్యువుతో పాటు మరి ఇక్కడ ముడతలు పడినటువంటి లక్షణానికి సంబంధించిన జన్యువు కూడా దాని దగ్గర ఉంది. అయినా కానీ ఇది ఎట్లా ఉంది, గుండ్రంగానే ఉంది. నెక్స్ట్ పసుపు రంగు ఉంటుందని చెప్పినాం, మరి పసుపు రంగు జన్యువుతో పాటు ఆకుపచ్చ జన్యువు కూడా ఉంది ఇక్కడ. సో కాబట్టి ఈ ముడతలు పడినటువంటి లక్షణం మీద గుండ్రటి లక్షణం బహిర్గత లక్షణాన్ని ప్రదర్శించింది, ఆకుపచ్చని రంగు మీద పసుపు లక్షణం బహిర్గత లక్షణాన్ని ప్రదర్శించింది. అందుకే ఏక సంకరణంలాగా ఇవి 2 కూడా గుండ్రటి గింజలు పసుపు రంగు లక్షణం కలిగినటువంటి ప్లాంట్ 1 లక్షణాలు వచ్చినాయి. మరి ఇక్కడ ప్లాంట్ 2కి సంబంధించినటువంటి జన్యువులు ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఈ లక్షణం కనపడలేదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ వీటిలో ఈ F1 తరంలో వచ్చినటువంటి బఠానీ మొక్కల్ని వాటికి క్రాసింగ్ చేసి తర్వాత F2 జనరేషన్ని తయారు చేశాడు. మరి F2 జనరేషన్ తయారు చేసినప్పుడు F2 జనరేషన్లో అప్పుడు మళ్ళీ ఈ జనక తరంలో కనపడ లక్షణాలకు సంబంధించినటువంటి మొక్కల లక్షణం తర్వాత కనపడింది. సో ఇప్పుడు చూడండి మనకి, సో ఇదే విధంగా మనకి ఇక్కడ మోర్గాన్ ఏం చేశాడు, డ్రోసోఫిలా ఈగలో 2 లక్షణాలు తీసుకున్నాడు. ఒకటి ఏంటి అంటే ఆ డ్రోసోఫిలా ఈగలో రెక్కల పొడవు ఒకటి లక్షణం. అంటే రెక్కల పొడవు అనేటటువంటి తీసుకుంటే పొడవైనటువంటి రెక్కలు ఉన్నటువంటి ఈగ ఒకటి, అవశేష రెక్కలు వెస్టీజియల్ వింగ్స్ ఉన్నటువంటి చిన్న రెక్కలు ఉంటాయి కదా, అది ఉన్నటువంటిది ఇంకొక లక్షణం. ఇది రెక్కల పొడవుకు సంబంధించిన లక్షణం. నెక్స్ట్ ఇంకొక లక్షణం ఏంటి అంటే ఆ ఈగ యొక్క రంగు బూడిద రంగులో ఉన్నటువంటి ఈగలు ఉంటాయి, దాన్ని క్యాపిటల్ ఈ క్యాపిటల్ టీ అనే లక్షణం 2 జన్యువులతో చూపిస్తారు. ఇక్కడ పొడవైనటువంటి రెక్కలు అంటే VG+, ఈ 2 జన్యువులు, ఇదొకటి. VG+ అనేది ఒక జన్యువు, ఇంకో VG+ అనేది ఇంకో జన్యువు. నెక్స్ట్ బూడిద లక్షణం అంటే క్యాపిటల్ ఈ+,
నెక్స్ట్ ఇంకొక ఏగలో అవశేష రేఖలకు సంబంధించినటువంటి 2 జన్యువులు ఉంటాయి, వీజీ. తర్వాత ఎబోని అనేటటువంటి శరీర వర్ణం, దీనికి స్మాల్ ఈ. సో సేమ్ దీనికి సంబంధించిన ఇక్కడ ప్లస్లు ఉంటాయి, ఇక్కడ మైనస్ ఇక్కడ లేకుండా ఉంటాయండి, అంతే సేమ్. సో ఇప్పుడు ఈ 2 రకాలైనటువంటి ఏగలను క్రాసింగ్ చేసినప్పుడు వీటికి సంయోగ బీజాలు వస్తున్నాయి చూడండి. ఇక్కడ పొడవు లక్షణాలకు సంబంధించినటువంటి 2 జన్యువులు ఉన్నాయి, వీజీ ప్లస్ ఉన్నప్పుడు ఒక జన్యువు వచ్చింది వీజీ ప్లస్. బూడిద రంగు సంబంధించినటువంటి శరీర వర్ణానికి సంబంధించినటువంటి ఈ ప్లస్లో ఒక ఈ ప్లస్ వచ్చింది, ఇది సంయోగ బీజం దీనికి. నెక్స్ట్ అవశేష రెక్కలకు సంబంధించి వీజీ అనేటటువంటి 2 జన్యువుల్లో ఒక జన్యువు వచ్చింది. ఎబోని వర్ణానికి శరీర వర్ణం ఎబోని వర్ణానికి సంబంధించి ఒక ఈ వచ్చింది. సో ఇప్పుడు ఇవి సంయోగ బీజాలు. ఈ 2 సంయోగ బీజాలు కలిస్తే మనకి ఈ F1 తరంలో మనకి చూడండి వీజీ ప్లస్ వీజీ ఈఈ అంటే ఎట్లా ఉన్నాయి. వీజీ ప్లస్ వీజీ అనేటటువంటిది ఏంటి అంటే ఇక్కడ పొడవైనటువంటి రెక్కలు, ఇది అవశేష రెక్కలు అయినప్పటికీ పొడవుగానే ఉంది. నెక్స్ట్ ఇది బూడిద రంగు శరీర వర్ణము, ఇది ఎబోని రంగు అయినప్పటికీ 2 ఉన్నప్పటికీ కూడా ఇది బూడిద వర్ణంలోనే ఉంది. సో కాబట్టి ఇక్కడ F1 తరంలో వచ్చినటువంటి ఏగ ఏదైతే ఉందో అది చూడడానికి ఎట్లా ఉందంటే పొడవైనటువంటి రెక్కలను కలిగి బూడిద రంగుని కలిగి ఉంది. అంటే ఏంటి, ఈ జంతువు మొదటి ఇక్కడ మనం తీసుకున్న పొడవైన రెక్కలు బూడిద వర్ణం కలిగినటువంటి డ్రోసోఫిలా ఏగ ఇది ఏదైతే ఉందో దీని లక్షణాలు ఉన్నాయి. మరి ఈ అవశేష రెక్కలు ఎబోని వర్ణం కలిగినటువంటి ఏగ లక్షణాలు కనపడాలి, అయినప్పటికీ జన్యువులు అనేవి ఉన్నాయి, అంతర్గతంగా ఉన్నాయి ఈ జన్యువులు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడంటే మెంటలు, మరి ఈ అవశేష రెక్కలు ఎబోని వర్ణం కలిగినటువంటి ఈ జన్యువులు ఎక్కడ ఉన్నాయి, ఈ లక్షణం ఎందుకు రాలేదని వీటికి మళ్ళీ క్రాసింగ్ చేసి తర్వాత F2 జనరేషన్ తయారు చేశాడు. మరి ఇక్కడ జనరేషన్ తయారు చేసేటప్పుడు ఏంటి అంటే ఇవి చూడండి, దీన్ని మనకి ఇవి F1 జనరేషన్ కదా, ఇది F1 జనరేషన్. ఈ F1 జనరేషన్లో వచ్చినటువంటి వీటిని సంయోగ బీజాలు ఏర్పడటానికి ఈ విధంగా వేసుకుంటే సరిపోద్దండి. ఈ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై అన్నది కదా, ఈ క్యాపిటల్ ఆర్ నుంచి ఇది క్యాపిటల్ వైకి, దీని నుంచి మళ్ళీ స్మాల్ వైకి, నెక్స్ట్ ఈ స్మాల్ వై నుంచి క్యాపిటల్ వైకి, స్మాల్ ఆర్ నుంచి క్యాపిటల్ వైకి, ఇట్లా మనం వేసుకుంటే మనకి ఈజీగా ఈ కాంబినేషన్ అనేది ఈజీగా వచ్చింది. సో ఇవి ఇట్లా వస్తాయి. సో ఇవి కూడా సేమ్, ఒక పక్కన మేలు ఒక పక్కన ఫీమేలే వేస్తాం. సో ఇట్లా వేసాం. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ మనకి ఈ డ్రోసోఫిలా ఏగలో తీసుకున్నప్పుడు వీజీ ప్లస్ వీజీ ఈ ప్లస్ ఈ. సో ఇవి దీని నుంచి మనకి దీని నుంచి దీనికి మళ్ళీ దీని నుంచి దీనికి ఇట్లా వేస్తే మనకి 4 రకాలైనటువంటి సంయోగ బీజాలు అనేవి వస్తాయి. సో ఇప్పుడు వీటికి మనకి చక్కర బోర్డు అనేది వేసి ఇట్లా చేస్తే మనకి సో సేమ్ ఈ విధంగా మనకి రావటం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి చూస్తే దీని యొక్క నిష్పత్తి ఎట్లా ఉంటుందంటే చూడండి, గుండ్రటి పసుపు చూడండి, మనం తీసుకున్నటువంటి బఠానీ మొక్కల్లో గుండ్రటి గింజలు పసుపు రంగు కలిగినటువంటి మొక్కలు ఉన్నాయి. తర్వాత ముడతలు పడినటువంటి గింజలు ఆకుపచ్చ లక్షణం కలిగినటువంటి ఇంకొక మొక్క ఉంది. ఇవి 2 కూడా జనకతరం మనం తీసుకున్నవి, కానీ ఇవి మన దగ్గర లేవు అసలు ఇవి. కానీ సంకరణం జరగటం వల్ల ఎగస్ట్రా వచ్చినాయి. చూడండి, ఇది గుండ్రని పసుపు లక్షణంతో పాటు గుండ్రని ఆకుపచ్చ లక్షణం కలిగినటువంటి కొత్త సంకరం మొక్క వచ్చింది ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా. తర్వాత ముడతల ఆకుపచ్చ ఉన్నటువంటిది మనం పేరెంట్ జనరేషన్లో తీసుకుంది, ఇది లేదు. కానీ క్రాసింగ్ జరగడం వల్ల ఏమైందంటే ముడతల ఆకుపచ్చతో పాటు ముడతల పసుపు లక్షణం కూడా వచ్చింది. ఓకేనా. సో ఇది అంటే ఏంటి, ఇక్కడ మనకి 9:3:3:1 అని చెప్పిన రేషియో. గుండ్రని పసుపు మొక్కలు 9, గుండ్రని ఆకుపచ్చ మొక్కలు 3, తర్వాత ముడతల పసుపులు 3 ఉన్నాయి, ముడతల ఆకుపచ్చ 1 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇవి జనక సంయోజకాలండి మనం తీసుకున్నాయి. ఇవి అదనంగా వచ్చినవి ఏంటి అంటే కొత్త లక్షణాలు ఏంటి అంటే గుండ్రని ఆకుపచ్చ, ముడతల పసుపు. అంటే ఏంటి చూడండి, గుండ్రని పసుపు లక్షణంతో పాటు గుండ్రని ఆకుపచ్చ లక్షణం వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఆకుపచ్చ లక్షణంతో కలిసి ఈ లక్షణాన్ని దీంట్లో షేర్ చేసుకుంది. నెక్స్ట్ ముడతల ఆకుపచ్చ లక్షణం, ముడతల ఆకుపచ్చ లక్షణంతో పాటు ఈ గుండ్రని పసుపు లక్షణంలో ఉన్నటువంటి ఈ రంగు దీన్ని షేర్ చేసుకుంది. సో కాబట్టి ఇక్కడ ఏమైందంటే ముడతల పసుపు వచ్చింది. సో ఈ విధంగా మనకి జనక సంయోజకాలతో పాటు పునఃసంయోజకాలు అంటే రీకాంబినేట్స్ కూడా రావడం జరిగింది. ఇది మనకి నిష్పత్తి అండి. మెండలు బఠానీ మొక్కల్లో F2 జనరేషన్లో ద్విసంకరణలో వచ్చేటటువంటి F2 తరంలో నిష్పత్తి దృశ్య రూప నిష్పత్తి అంటే 9:3:3:1. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సేమ్ ఇదే రకంగా మనకి మోర్గాన్ చేసినటువంటి డ్రోసోఫిలా ఏగలో కూడా చూడండి, ఫస్ట్ మనం మొదటి ఏగ తీసుకుంటే దానికి పొడవైన రెక్కలు ఉన్నాయి, బూడిద రంగు వర్ణం ఉంది శరీరం. ఇంకొక ఏగకి అవశేష రెక్కలు ఉన్నాయి, తర్వాత ఎబోని శరీర వర్ణం ఉంది. ఇవి 2 కూడా పేరెంట్స్. ఓకేనా. మరి
దాంతోపాటు ఈ జనక లక్షణాలతో పాటు కొత్త లక్షణాలు కలిగినటువంటి ఈగలు వచ్చినాయి. అవేంటి అంటే పొడవు రెక్కలు బూడిద వర్ణంతో పాటు పొడవు రెక్కలు ఎబోని రంగు. ఇంకొక ఈగలో ఉన్నటువంటి కాంబినేషన్ దీనికి వచ్చింది. నెక్స్ట్ అవశేష రెక్కలు ఎబోని శరీర వర్ణం ఉన్నటువంటి ఈగతో పాటు అవశేష రెక్కలు బూడిద వర్ణం ఉన్నటువంటి ఈగ కూడా వచ్చింది. సో కాబట్టి ఇవి రెండు ఏంటి అంటే మనకి పునఃసంయోజకాలు, రీకాంబినెంట్స్. అంటే జనకుల్లో లేనటువంటివి కొన్ని వాటికి అవి సంయోగం చెంది కొత్త లక్షణాలని హైబ్రిడ్ జనరేషన్ ఏర్పరిచినాయి. సో ఇవి మనకి 9:3:3:1. సో మెండల్ ఏం చెప్పాడంటే దీంతో స్వతంత్ర వ్యూహన సిద్ధాంతంలో ఒక లక్షణానికి సంబంధించినటువంటి జన్యువులు మరొక లక్షణానికి సంబంధించినటువంటి ఇంకొక జత జన్యువుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, గింజల రంగు గింజల ఆకారం. అంటే గింజల రంగుకు సంబంధించినటువంటి జన్యువులు ఆ రంగుకు సంబంధించినటువంటి జన్యువుల మీదే ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే పసుపు లేదా ఆకుపచ్చ. సో వీటి మీదే అవి ప్రభావాన్ని చూపించి వాటి రంగు మారిద్దిగా తప్ప గింజల రంగుకు సంబంధించినటువంటి జన్యువులు గింజ ఆకారానికి సంబంధించినటువంటి జన్యువుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి అంటున్నాడు. సో ఇక్కడ కూడా అంటే పొడవు రెక్కలు కలిగినటువంటి జన్యువులు అవశేష రెక్కలు కలిగినటువంటి జన్యువుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి తప్ప ఈ పొడవు రెక్కలు కలిగినటువంటి జన్యువులు శరీర వర్ణానికి సంబంధించినటువంటి జన్యువుల మీద ప్రభావాన్ని చూపించవు. సో కాబట్టి రెక్కల పొడవు సంబంధించినటువంటి లక్షణము అది సపరేట్గా ఉంటుంది, శరీర వర్ణానికి సంబంధించినటువంటి లక్షణం సపరేట్గా ఉంటుంది. కాబట్టి దీన్నే మెండల్ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. సో దీంట్లో జన్యు రూప నిష్పత్తి అనేది 1:2:1:4:2:1:2:1. సో ఇది టెక్స్ట్ బుక్లో లేదు, గతంలో ఉందో. ఒకవేళ అడిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి. 12:12:42 1:1 అని గుర్తుపెట్టుకోండి. ఇది రేషియో 1:2:1:2:2:4:2:2:1:1 ఇది. ఇది దృశ్య రూప నిష్పత్తి 9:3:3:1 రెండింటిలో కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిందండి. సేమ్ ఇదే మొత్తం మనకి ఇక్కడ చెప్పింది కూడా అవే 9:3:3:1 ఉంటుంది. తర్వాత పరీక్షా సంకరణం అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకి F1 జనరేషన్లో అవశేష రెక్కలు ఎబోని వర్ణం ఉన్నటువంటి ఏగ ఇదని చెప్పాము. తర్వాత ఇది పొడవు రెక్కలు బూడిద వర్ణం కలిగినటువంటి ఏగ అని చెప్పాము. ఈ రెండింటికి క్రాసింగ్ చేసినప్పుడు మనకి F1 తరంలో అన్నీ కూడా పొడవైనటువంటి రెక్కలు బూడిద వర్ణం కలిగినటువంటి ఈగలు వచ్చాయని చెప్పాము. ఈ F1 జనరేషన్లో ఉన్నటువంటి ఈగల్ని ఈ జనక తరంలో ఉన్నటువంటి ఆకుపచ్చ అవశేష రెక్కలు ఎబోని రంగు కలిగినటువంటి ఏగతోటి సంకరణం చేస్తే దాన్ని పరీక్షా సంకరణం అంటారండి. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండింటిని సంకరణం చేస్తే పరీక్షా సంకరణం అంటారు. అంటే ఇప్పుడు బఠానీ మొక్కల్లో గుండ్రని గింజలు పొడవు లక్షణం కలిగినటువంటి పసుపు లక్షణం కలిగినటువంటి బఠానీ మొక్కని ముడతలు ఆకుపచ్చ లక్షణంతో సంకరణం చేస్తే F1 జనరేషన్లో గుండ్రని పసుపు లక్షణం వచ్చింది. ఈ వచ్చినటువంటి దీన్ని జనక తరంలో ఉన్నటువంటి ముడతలు ఆకుపచ్చ లక్షణంతో సంకరణం చేస్తే దాన్ని పరీక్షా సంకరణం అంటారు. సో సేమ్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇదండి దీనికి సంబంధించింది. నెక్స్ట్ ప్లియోట్రోపీ అనేటటువంటిది ఇంకో టాపిక్ ఉంది, ఇది చెప్పేసి మనం ఈ సెషన్ని క్లోజ్ చేద్దామండి. మరి ప్లియోట్రోపీ అంటే జనరల్గా ఇప్పుడు మనం చెప్పాం ఒక లక్షణాన్ని నియంత్రించడానికి ఒక జత జన్యువులు ఉంటాయని చెప్పాం. అంటే జనరల్గా ఒక జన్యువు అనేది ఒక లక్షణాన్ని కంట్రోల్ చేస్తుందని చెప్పాం. అంటే ఒక దృశ్య రూపాన్ని నియంత్రించిద్దని చెప్పాం. దీన్ని కానీ కొన్ని సందర్భాల్లో ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలని ప్రభావితం చేస్తుందని చెప్తున్నాం. అంటే ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ దృశ్య రూపాలని ప్రభావితం చేస్తుందని చెప్పినాం. సో దాన్ని ఏమంటారంటే మనకి ప్లియోట్రోపీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఒక జన్యువు ఒక దృశ్య రూపాన్ని ఒక లక్షణాన్ని ప్రభావితం చేసిద్ది. కానీ కొన్ని సందర్భాల్లో ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ దృశ్య రూపాలు లక్షణాలని ఇది కంట్రోల్ చేస్తే దాన్ని ఏమంటారంటే ప్లియోట్రోపీ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ తెద్దామండి. ఎగ్జాంపుల్ చెప్పేసి సెషన్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మానవుడిలో ఒక ఫినైల్ కీటోన్యూరియా అనేటటువంటిది జెనెటిక్ డిజార్డర్ ఉంటుంది ఒకటి, ఫినైల్ కీటోన్యూరియా. మరి ఈ ఫినైల్ కీటోన్యూరియా అనేటటువంటిది దేనివల్ల వచ్చింది అంటే ఫినైల్ ఎనలిన్ హైడ్రాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్లో ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది. అంటే ఈ ఫినైల్ ఎలనిన్ హైడ్రాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ లోపించినట్లయితే మనకి ఫినైల్ కీటోన్యూరియా వ్యాధి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఫినైల్ కీటోన్యూరియా అనేది అనేటటువంటి అపసవ్య స్థితి
ఏ ఎంజైమ్ లోపం వల్ల వస్తుంది అంటాడు. ఫెనైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్. మరి ఇది ఏం చేసిద్ది అంటే ఇక్కడ చూడండి, ఈ ఎంజైము ఫెనైల్ అనలిన్ అనేటటువంటి అమైనో ఆమ్లాన్ని టైరోసిన్గా మార్చిద్ది ఇది. ఓకే, ఈ ఫెనైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ ఫెనైల్ అలనిన్ని టైరోసిన్గా మార్చిద్ది జనరల్గా. ఒకవేళ మరి ఎంజైమ్ ఉత్పత్తి కాకపోతే, ఈ ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ ఉత్పత్తి కాకపోతే ఏమైందంటే ఈ ఫినైల్ అలనిన్ టైరోసిన్గా మారకుండా ఫినైల్ పైరువిక్ ఆమ్లంగా మారిద్ది. ఓకే, ఈ ఫినైల్ పైరువిక్ ఆమ్లం దేహంలో బాడీ టిష్యూస్లో అక్యుములేట్ అయిపోయి మరి ఎక్కువ కాలం ఉండటం వల్ల ఏమైందంటే ఇది మనకి బుద్ధిమాంద్యం, మెంటల్ రిటార్డేషన్ రావటం, తర్వాత వెంట్రుకలు రాలిపోవటం, స్కిన్ అన్ని మచ్చలు రావటం, ఇట్లాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. చూడండి మరి, అంటే ఒక జన్యువు ఎన్ని లక్షణాలను ఇక్కడ కంట్రోల్ చేసింది, ఎన్ని లక్షణాలు నియంత్రిస్తుంది ఇక్కడ. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫినైల్ కీటోన్యూరియా అంటారు. ఇది ఇప్పుడు చెప్పినటువంటి దీనికి సంబంధించిన ప్లియోట్రోపీకి ఎగ్జాంపుల్. ఇంకా మనలో మానవుడిలో సిస్టిక్ ఫైబ్రోసిస్, కొడవలి రక్తహీనత, అంటే మన సికిల్ సెల్ ఎనిమియా అంటారు కదా, ఆ విధంగా కొడవలి కణ రక్తహీనత కూడా దీనికి సంబంధించినవి. బహుళ లక్షణాలు కూడా ప్లియోట్రోపిక్ ఎగ్మోకల్పాలి ఇంపార్టెంట్. ఇది ఒక లక్షణానికి సంబంధించిన ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలని కంట్రోల్ చేస్తుంది ఇది. సో దీనికి సింపుల్గా ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపించింది ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ని ఉత్పత్తి చేసేది ఒక జన్యువు. ఈ జన్యువులో మార్పు వచ్చినట్లయితే, ఈ జన్యువులో మ్యుటేషన్ జరిగినట్లయితే, తేడా వస్తే ఇది విడుదల చేసేటటువంటి ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ విడుదల కాదు. ఈ ఎంజైమ్ విడుదల కాకపోతే ఏమైందంటే జనరల్గా ఈ ఫినైల్ అలనిన్ నుంచి టైరోసిన్ వచ్చింది. ఒకవేళ ఇది లేకపోతే ఈ ఫినైల్ అలనిన్ నుంచి టైరోసిన్ రాకుండా ఫినైల్ పైరువిక్ యాసిడ్ వచ్చింది. ఫినైల్ పైరువిక్ యాసిడ్ అనేది ఏర్పడటం జరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే ఏర్పడిందో మన బాడీలో మొత్తం కూడా ఇది అక్యుములేట్ అయిపోయి మనకి బుద్ధిమాంద్యం రావటం, చర్మం మీద వెంట్రుకలు రాలిపోవటం, మచ్చలు ఏర్పడటం జరిగింది. సో ఇది ప్లియోట్రోపీ అండి. సో ఇది ఈ సెషన్ అంటే నెక్స్ట్ సెషన్లో ఇంకా దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. లైవ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ లైవ్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికి కూడా గుడ్ నైట్ అండి.